ఓవర్సీస్ స్కాలర్షిప్ ఉంది కదా అని పోతారు. కానీ మరి తర్వాత వాళ్ళ చదువు ఏం కావాలి, మధ్యాంతరంగా అది పాడైపోయింది. అటువంటి వాళ్ళని ముందుగా ఆలోచించండి. చాలాసార్లు ఇంతకుముందు కూడా చెప్పాను, నేను కౌన్సిల్లో కూడా చెప్పాను, ఓవర్సీస్ స్కాలర్షిప్ మీద పోయిన పిల్లల్ని ముందుగా ఆదుకోండి. ఇక్కడ స్కాలర్షిప్స్ మీదనే బతుకుతున్న చదువుకుంటున్న పేద విద్యార్థుల గురించి ముందు రిలీజ్ చేయండి బడ్జెట్. ఈ రెండు విషయాలు చాలా అత్యవసరమైన విషయాలు. ఇవి అటెండ్ చేయకుండా కొత్త ప్రపోజల్స్ పెడుతున్నారు, దాంట్లో చాలా అంబిగ్విటీ ఉంది. ఇవన్నీ క్లియర్ చేయాల్సిన అవసరం ప్రభుత్వ బాధ్యత అని నేను తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ లిజనింగ్ మీ. మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు స్కూల్ సంబంధించి ఇంటిగ్రేటెడ్ స్కూల్ సంబంధించి మాట్లాడున్నాము. క్లారిటీ ప్రభుత్వం నుండి మాకు రావాలి. ఈ స్కూల్స్లలో గురుకులాల పిల్లలను జాయిన్ చేస్తారా, గవర్నమెంట్ స్కూల్ పిల్లలను జాయిన్ చేస్తారా, ఒకటి చెప్పాలి. ఒకటి గవర్నమెంట్ స్కూల్స్ రిపేర్లు చాలా మన ఊరు మనబడి అయిపోయిన రిలీజ్ చేయాలని కోరుతా ఉన్నాను. ఇవన్నీ కూడా పిల్లలకు స్కూల్ సంబంధించినవన్నీ ముందు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరొకసారి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని విద్యాశాఖ మీద దృష్టి పెట్టండి. ముఖ్యమంత్రి గారు విద్యాశాఖల సమస్యల మీద దృష్టి పెట్టండి. విద్యాశాఖలో మీరు తీసుకొస్తామన్న మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి తప్పిస్తే కేసీఆర్ గారు వేలైతే చూపించడం కాదు. కేసీఆర్ గారి కన్నా చిన్న పనే, ఒక్క పని ఎక్కువ చేసి చూపిస్తే అప్పుడు హర్షిస్తారు తప్పిస్తే కేసీఆర్ గారిని బూచిగా చూపించేదో పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు గమనించరు. ఈరోజు అమ్మ చెప్పినట్టు, వాణి గారు చెప్పినట్టు, విదేశాలలో చదువుతున్న పిల్లలు అక్కడ ఎట్లా బాధపడుతున్నారు, వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ టెన్షన్ పడుతున్నారు. మా పిల్లలకు ఫీజు రియంబర్స్, ఓవర్సీస్ స్కాలర్షిప్ పోలేదు అనే బాధ ఇక్కడున్న తల్లిదండ్రుల బాధ ముఖాలలో చూస్తే అర్థమవుతుంది. మీరు ఇప్పుడే చెప్పారు కదా, కింద ఉన్న నేను మీరు మాట్లాడుతున్నారు గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న పేరెంట్స్ పిల్లలు వాళ్ళు వీళ్ళు అన్నారు. అదే పేరెంట్స్ పిల్లలు ఈరోజు విదేశాల్లో చదువుతున్నారు. వాటిని రిలీజ్ చేయండి. ఫీజు రియంబర్స్మెంట్ కట్టనందుకు చాలామంది సర్టిఫికేట్స్ కాలేజీలలో స్టక్ అయిపోయినాయి. దయచేసి ఫీజు రియంబర్స్మెంట్ కూడా రిలీజ్ చేయండి. ఒకేసారి కట్టలేని పక్షంలో గతంలో కేసీఆర్ గారు చేసినట్టు ప్రతి నెల 200 కోట్లు 300 కోట్లు రిలీజ్ చేసినా కాలేజ్ వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. దాని మీద దృష్టి పెట్టమని గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ మీకు అందరికీ. దేనికండి నేను చూస్తాను. ఎందుకంటే నేను కాన్స్టిట్యున్సీ నుండి వస్తున్నాను. డెఫినెట్గా పార్టీ స్పందిస్తుందండి. ఏదైనా. థ్యాంక్ యూ. ప్రభుత్వం 10 ఏళ్లలో విద్యకు ఏమీ చేయలేదనే మాట్లాడడం అనేది నిజంగా ముఖ్యమంత్రి గారు ఆయన ప్రశ్నించుకోవాలి. అసలు ముందు కూర్చున్న పిల్లలే కేసీఆర్ గారు తీసుకున్న విద్యలో తీసుకొచ్చిన మార్పుకు నిదర్శనంగా ముందు కూర్చున్న పిల్లలే ఉన్నారు. వాళ్ళకి ల్యాప్టాప్ ఇవ్వాలని కూడా అప్పుడు తీసుకున్న నిర్ణయమే. ఆ రోజు 1200 గురుకులాల ఏర్పాటు కానీ, 1340 జూనియర్ కాలేజీలు, ఒక 85 డిగ్రీ కాలేజీలు, 5 లా కాలేజీలు, అందులో ఎస్సీ ఎస్టీ వాళ్ళకే గురుకులాల్లో లా కాలేజ్ పెట్టున్నాం. పీజీ కాలేజీలో ఒక 5 పెట్టడం జరిగింది. ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా అగ్రికల్చర్ బీఎస్సీ తీసుకున్నాం. దేశంలో ఎక్కడ లేని విధంగా గురుకులాలు అంటే రెసిడెన్షియల్ పెడుతూ ఇలాంటివి పెట్టడం అనేది ఫస్ట్ టైం పెట్టడం మన తెలంగాణలో. ఇది చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఫ్యాషన్ టెక్నాలజీ పెట్టినాం, కోడింగ్ స్కూల్ పెట్టినాం, మ్యూజిక్ స్కూల్ పెట్టున్నాం. ఇవన్నీ కూడా పెట్టిన సందర్భంలో వాటన్నిటిని నడిపించడానికి చేతనైతలేదు ప్రభుత్వానికి. ఒకటి క్లోజ్ చేసుకుంటూ వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడుతున్నాను. నేను పెడుతుంటే ఒక పార్టీ వ్యతిరేకిస్తుంది అని మాట్లాడుతున్నారు. మేము వ్యతిరేకించట్లేదు. మీరు తీసుకున్న నిర్ణయం, విధానపరమైన నిర్ణయంలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపిస్తున్నాం. మీరు ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏదైతే తీసుకొస్తామన్నారో సంతోషం. కానీ ఆ స్కూల్స్ అన్నీ కంప్లీట్ చేయడానికి మీ ప్రణాళిక ఏంటనే చెప్పాలి. మీరు పెడుతున్న బడ్జెట్ కానీ, మీరు ఇస్తున్న శాంక్షన్స్ కానీ, మీరు చెప్తున్న మాటలు కానీ, దానివల్ల నిజంగానే మీ దగ్గర